అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యావత్ ప్రపంచంపై దాదాగిరి చెలాయిస్తుంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సైలెంట్గా ఉంటున్నారు. ఇటీవల కాలంలో ట్రంప్ మరింత రెచ్చిపోయి వెనిజులా ప్రెసిడెంట్ మదురోను కిడ్నాప్ చేయించారు. గ్రీన్లాండ్ను కబ్జా చేస్తా అంటూ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాడు. ఈ భూ ప్రపంచంలో ఎవరిని లెక్కలోకి తీసుకోవడం లేదు. మరి అదే సమయంలో ట్రంప్ను ఎదిరించే వారు కూడా లేకుండా పోయారు. ఒక దేశానికి ప్రెసిడెంట్ను కరుడు కట్టిన క్రిమినల్లా చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తుంటే యావత్ ప్రపంచం గుడ్లప్పగించి చూసిందే కానీ ఎవరూ ధైర్యం చేసి ట్రంప్ను నిలదీయలేదు. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా మిలిటరీ ప్రపంచంలో ఎక్కడైనా దాడులు దిగితే వెంటనే రష్యా ఆగ్రహంతో నిలదీసేది. మరి ఆ జోష్ ప్రస్తుతం లేకుండా పోయింది. పుతిన్ కూడా ప్రేక్షక పాత్ర వహించారని చెడ్డ పేరు మూటకట్టుకున్నారు. మరి పుతిన్ మౌనం వెనుక రహస్యం ఏమిటో ఈ కథనంలో చూద్దాం. ఈ భూప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాలు రెండు. ఒకటి అమెరికా, రెండోది రష్యా. ఈ రెండు దేశాలకు ఒకరంటే ఒకరికి పడదు. ఇటీవల కాలంలో చైనా కాస్త పుంజుకుంది, ఆర్థికంగా బలపడుతోంది. క్రమంగా చైనా కూడా ప్రపంచ వేదికపై తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక అమెరికా విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మిలిటరీ ఉన్న దేశం. డిఫెన్స్ బడ్జెట్ కూడా కొన్ని $100 బిలియన్ ఉంటుంది. యావత్ ప్రపంచంపై పెత్తనం చలాయిస్తుంటోంది. అయితే గతంలో అమెరికా ఏ దేశంపైనా దాడి చేసినా వెంటనే ఆగ్రహంతో నిలదీసేది రష్యా. మరి కొత్త సంవత్సరం 2026లో ఎందుకో రష్యా కూడా పెద్దగా స్పందించడం లేదు, ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ఈ నెల 3వ తేదీన వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను ట్రంప్ కిడ్నాప్ చేసిన తర్వాత ఆయన గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. దీంతో పాటు చిన్న దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు. మరి ఇంత దారుణాలకు జరిగినా క్రెమ్లిన్ మాత్రం వ్యూహాత్మక మౌనం దాలుస్తోంది. ఇక మదురోను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన తర్వాత వెనిజువెలా సముద్ర జలాల్లో రష్యా జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్ను అమెరికా జప్తు చేసింది. అటు తర్వాత గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్కు వార్నింగ్ ఇచ్చింది. అయినా క్రెమ్లిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. రష్యా విషయానికి వస్తే ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాల్లో రష్యా ఆస్తులు ఆంక్షల కారణంగా బిలియన్ల కొద్దీ డాలర్లు అక్కడ బ్యాంకుల్లో స్తంభించిపోయాయి. అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి రష్యా వెనిజువెలా పాటు ఆర్కిటిక్లో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. వెనిజువెలాలో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా తయారైనా ఆయన మాత్రం బహిరంగంగా అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి ఎక్కడా స్పందించలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా అయినా ఈ నెల 6వ తేదీన ఆర్థోడాక్స్ క్రిస్మస్ సర్వీసుల్లో పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సెలవుల సందర్భంగా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన తాజా రాజకీయ పరిస్థితి గురించి టెలివిజన్లో చర్చించకుండా ఒక పద్ధతి ప్రకారం తప్పించుకున్నారు. అయితే ఈ మౌనం వెనుక వ్యూహం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఉక్రెయిన్ రష్యా మధ్య కాల్పుల ఒప్పందానికి అమెరికా కృషి చేస్తోంది. ఒకవేళ రష్యా జోక్యం చేసుకుంటే ఉక్రెయిన్ కాల్పుల ఒప్పందం చర్చకు ఆటంకం కలుగుతాయని రష్యా భావిస్తోంది. రష్యాకు చెందిన ప్రభుత్వ టెలివిజన్ ఛానల్స్ సెలవుల సందర్భంగా కరెంట్ అఫైర్స్ పై చర్చా సమయాన్ని కుదించింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం మదురో అరెస్టు తర్వాత రష్యా ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. అయితే రష్యాకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు కూడా రష్యా వ్యూహాత్మకంగా మౌనం వహించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో మాత్రం గ్లోబల్ స్టేజిలో అమెరికా జోరు అడ్డుకోవాల్సిందే అని ప్రభుత్వానికి రష్యాకు సూచిస్తున్నారు. గతంలో మాస్కో అమెరికా జోరును ఎలా అడ్డుకుందో ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఇక వాస్తవం ఏమిటంటే వెనిజువెలాలో మదురో అరెస్టు తర్వాత మాస్కోకు కోలుకోలేని దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం కొన్ని దశాబ్దాల నుంచి రష్యా వెనిజువెలాలో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. గత 5 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. పెద్ద ఎత్తున నిధులను వెచ్చించాల్సి వస్తోంది. దీంతో రష్యా బలహీనపడిపోయిందని యూరో ఏషియన్ సెక్యూరిటీ స్పెషలిస్టులు అభిప్రాయపడ్డారు. మాస్కో కూడా ట్రంప్ ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని టాక్ కూడా వినిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంలో ట్రంప్ ఒక రకంగా పుతిన్ను వెనకేసుకు వస్తున్నాడు. అందువల్ల కూడా పుతిన్ ట్రంప్ను గట్టిగా వ్యతిరేకించలేకుండా పోతున్నాడు. రష్యా విదేశాంగ విధానం విషయానికి వస్తే వెనిజువెలా కంటే కూడా ఉక్రెయిన్కు అధిక ప్రాధాన్యమిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ నెల 6వ తేదీన అమెరికా వెనిజువెలా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్ను తాత్కాలిక ప్రెసిడెంట్గా నియమించడాన్ని రష్యా విదేశాంగ మంత్రి స్వాగతించారు. తమ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వెనిజువెలాకు ఉందని క్రెమ్లిన్ ఒక ప్రకటన చేసింది, కానీ అమెరికా చర్యను మాత్రం ఖండించలేదు. అటు తర్వాత కరేబియన్, అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాను బయలుదేరిన మారినెరా ఆయిల్ ట్యాంకర్ను అమెరికా జప్తు చేసుకుంది. వెంటనే తమ సిబ్బందిని సురక్షితంగా విడిచిపెట్టాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాల నిబంధనలు తుంగలో తొక్కి అమెరికా రష్యా ఆయిల్ ట్యాంకర్ను జప్తు చేసిందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేయలేకపోయింది. రష్యాకు చెందిన నావికులు ఆ ప్రాంతంలో ఉన్నా అమెరికాకు వ్యతిరేకంగా గట్టిగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. రష్యా తీరుపై టెలిగ్రామ్ ఛానల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా పూర్తిగా బలహీనపడిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో రష్యా ఆయిల్ ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకున్నా రష్యా స్పందించకపోవడం పట్ల పుతిన్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అటు తర్వాత ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు ఇస్తున్నాడు. దీనిపై కూడా రష్యా ఎటూ తేల్చుకోలేకపోతోంది. పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని క్రెమ్లిన్ ఒక ప్రకటన జారీ చేసింది తప్ప అమెరికాకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇక అమెరికా వాదన ఏమిటంటే వాషింగ్టన్కు కోపెన్హెగెన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అంశమని చెబుతోంది. ఇతరుల జోక్యం అవసరం లేదని అంటోంది. ట్రంప్ ఈ నెల 7వ తేదీన గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన వెంటనే మాస్కో అధికారికంగా ఒక ప్రకటన మాత్రం విడుదల చేసింది. ఇక్కడ కూడా రష్యా గోడ మీద పిల్లిలా వ్యవహరించింది. యూరోపియన్ యూనియన్ నాయకులు బలహీన బహిర్గతమైందని వ్యాఖ్యానించింది. ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే మరి ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడం సబబే అని తన చర్యని సమర్థించుకుంది. మొత్తానికి చూస్తే గ్రీన్లాండ్పై అమెరికా కన్నేసినా యూరోపియన్ యూనియన్లు మాత్రం అమెరికాకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోయాయని ఎద్దేవా చేసింది రష్యా. మరి అమెరికాకు రష్యా గట్టి కౌంటర్ ఇవ్వకపోతే నష్టపోయేది మాత్రం రష్యా. ఇటీవల కాలంలో ట్రంప్ క్రమంగా పుతిన్పై స్వరం పెంచుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ దారికి రాకపోతే ఆంక్షలు విధిస్తానని బెదిరిస్తున్నారు. మరి ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ పుతిన్ అవుతాడేమో కాలమే చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.